practices, ఈ చీకటి కార్యకలాపాలతో మొట్టమొదటిసారి నేను వీటితో నాకు సంబంధం వచ్చినప్పుడు నాకు తెలిసినప్పుడు I was brought up in a Christian home. నేను క్రైస్తవ కుటుంబంలో పెంచబడిన వ్యక్తిని. The only rule in our home was do the will of God. మా ఇంట్లో ఒకే ఒక నియమము దేవుని చిత్తం చేయండి అని. We didn't have a lot of rules. ఎన్నో ఎక్కువ నియమాలు మా ఇంట్లో ఏమీ ఉండేవి కాదు. But one rule. ఒకే ఒకటి. Doing the will of God. దేవుని చిత్తం చేయడం. Now let us turn to the Sermon on the Mount, the 7th chapter. మత్తయి సువార్త 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగం వైపు తిరుగుదాం. You know, everything depends on the bottom line. Bottom line. అంత సమస్తము కూడా ప్రాముఖ్యమైనటువంటి దాని మీద సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. బాటమ్ లైన్ అంటే మొత్తం ఎంత, టోటల్ ఎంత, దట్స్ ద బాటమ్ లైన్. మొత్తం అంతా ఎంత, దాని యొక్క సారాంశం అంతా ఎంత. సో when you come to the end of the Sermon on the Mount, కొండ మీద ప్రసంగం యొక్క చివరి మనం వచ్చినప్పుడు the Lord Jesus brings us to the bottom line. ఆ మొత్తం ఎంతో దేవుడు మనకు అక్కడ బయలుపరుస్తున్నాడు, చెప్తున్నారు, అక్కడ తెస్తున్నారు మనల్ని. సారాంశం అంతా ఏంటి? Let's look at 20:21. 21వ వచనం. 7th chapter. 7వ అధ్యాయము 20. Wherefore by their fruits ye shall know them. కాబట్టి మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకొందురు. See, by now the whole country should have been affected by our fruits. ఇప్పటికే మన దేశమంతా కూడా మన ఫలాన్ని బట్టి అది ప్రభావితం చేయబడి ఉండవలసింది. Now there is a new focus on corruption. ఈ యొక్క అన్యాయము, లంచగొండితనం మీద ఒక నూతనమైనటువంటి దృష్టి ఉంది, గమనం ఉన్నది. I do not know how much of that focus has been created indirectly by the gospel, by the preaching of the word of God. ఇలాంటి ఈ అక్రమము, అన్యాయము దేని వలన ఇది సృష్టించబడి, ఈ సువార్త యొక్క బోధన వలన సృష్టించబడిందో నాకు this investigation, ఇలాగ జరుగుతున్నది, ఈ అక్రమము అనేటటువంటిది సువార్త బోధన వలన బయటపడిందో నాకు తెలియదు. I believe so. నేను నమ్ముతున్నాను. When I started preaching in England, ఇంగ్లాండ్లో నేను బోధించడం ఆరంభించిన తర్వాత there was no preaching of repentance. పశ్చాత్తాపము అనేటటువంటి బోధన అక్కడ లేదు. Even in Mr. Billy Graham's preaching, బిల్లీ గ్రామ్ గారి ప్రసంగంలో కూడా, and in the great preachers of the West, పాశ్చాత్య ప్రదేశంలోని గొప్ప బోధకులు it was mostly believe. అధిక భాగము విశ్వసించండి, నమ్మండి అనడమే. As a matter of fact, చెప్పాలంటే, you know, I used to call Brother Bruck Singh uncle. బక్ సింగ్ గారు నేను అంకులు అని పిలిచేవాడిని. Because I was a little boy and he would come to my house. నేను చిన్న అబ్బాయిగా ఉంటున్నప్పుడు వారు మా ఇంటికి వస్తూ ఉండేవారు. Great man of God. గొప్ప దైవజనుడు. No mistake about that. దాని విషయమేలో ఏ పొరపాటు తప్పు లేదు. Followed the Lord with all his heart. ఆయన హృదయమంతటితోనూ ప్రభువుని వెంబడించిన ఆయన. His zeal was amazing. ఆయనకున్న ఆసక్తి ఆశ్చర్యకరమైనటువంటి. And of course his sacrifice too. ఆయన త్యాగం కూడా. But my parents used to pray with him. నా తల్లిదండ్రులు వారితో ప్రార్థిస్తుండేవారు. And they saw the need to guide him because he was out of the Hindu, the Sikh fold. సిక్కు ఆ కుటుంబంలో మతం నుండి వచ్చారు కాబట్టి ఆయన నడిపించాలి అనేటటువంటి అవసరత ఉండింది.
మా తల్లిదండ్రులు సహాయం చేయాలని ఆశించారు. But in his preaching, ఆయన ప్రసంగంలో it was an emphasis on belief. విశ్వసించండి అనే దాని మీదే ఎక్కువగా నొక్కి ఒక్కడి నుంచి చెప్తూ ఉండేవారు. But many nominal Christians, అనేక మంది నామకార క్రైస్తవులు, they say we believe. వాళ్ళు అంటారు మేము నమ్ముతున్నాము, We believe Christmas, we believe the crucifixion, we believe the resurrection. మేము క్రిస్మస్ నమ్ముతున్నాము, తర్వాత పునరుద్ధానాన్ని, సిలువ వేయబడ్డాన్ని, ఇవన్నీ మేము నమ్ముతున్నాము అంటారు. When you come from a non-Christian background, ఒక హైందవ కుటుంబంలో వచ్చినప్పుడు you say, I don't know these things, maybe that's true, maybe it's not true. అది ఇవన్నీ నాకు తెలీదు, ఒకవేళ నిజమో నిజం కాదో ఇవంతాను అంటావు. So కాబట్టి belief is a very important part. విశ్వసించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి ఒక భాగం. If you believe in the heart the Lord Jesus, హృదయంలో యేసు ప్రభువు నీవు నమ్మితే, and confess with the mouth నోటితో that God has caused him to rise from the dead, మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపినాడనే విశ్వాసం నీవు నమ్మితే, thou shalt be saved. నువ్వు రక్షించబడతావు అని. So it's a believe in the heart, హృదయంలో నమ్మకం, not in the head. మనసులో కాదు. But repentance, Jesus first preached repentance. కానీ యేసు ప్రభు ముందు మారు మనసు పొందమని బోధించారు. Repent and believe the gospel. మారు మనసు పొంది సువార్తను విశ్వసించండి, నమ్మండి. And John the Baptist preached repent. బాప్తిస్మిచ్చి యోహాను కూడా మారు మనసును గురించి బోధించారు. See, there is no repentance in many people. అనేక మందిలో ఈ పశ్చాత్తాపము, మారు మనసు అనేది ఉండడం లేదు. And no restitution. తిరిగి చేయడం కానీ, They hide facts. సత్యాల్ని వారు దాచేస్తారు. I heard a strange word sometime recently from a bridegroom. ఒక పెండ్లి కుమారుని దగ్గర నుండి ఈ మధ్య ఒక వింతైనటువంటి ఒక మాట నేను విన్నాను. I never heard such a word. అలాంటి మాట నేను అనడం వినలేదు. He said, my mother said, అతను అన్నాడు, మా అమ్మ అంది, ఏంటి వివాహములో 13 అబద్ధాలు చెప్పొచ్చు అని ఉందా వేదాల్లో కానీ ఎక్కడో? 13 103 12? What is it? 100 అంటే 100 అబద్ధాలు. 12 అనుకున్నాను. ఏంటి 100 అబద్ధాలు చెప్పచ్చు. HIV ఉందని చెప్పకూడదు, ఇంకేం చెప్పకూడదు. అయ్యయ్యో అయ్యయ్యో, అబద్ధం అనేది పెళ్ళిలో రావచ్చా? I can't believe this philosophy of this country. ఈ దేశం యొక్క ఈ వేదాంతాన్ని, తత్వాన్ని నేను ఎప్పుడూ వినలేదు ఆ మాట. And this bridegroom told me. ఈ పెళ్లి కుమారుడు నాతో చెప్పాడు. How sad. ఎంత విచారం. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? That all liars will go to the lake which burneth with fire and brimstone. అబద్ధములాడు అందరూ మండుచున్నటువంటి అగ్ని గుండములో పడవేయబడతారు అని. And we are told you can tell lies. మీరు అబద్ధాలు చెప్పొచ్చు అని మనకు చెప్పబడింది, నేర్పించబడింది. My dear friends, నా ప్రియ స్నేహితులారా, there is no repentance. అక్కడ పశ్చాత్తాపం అనేదే లేదు. So when I started preaching in England, ఇంగ్లాండ్లో నేను బోధించడం ఆరంభించిన తర్వాత they said to me, what is wrong with our religion here? వారు అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా భక్తితో ఏంటండి, భక్తిలో ఏంటండి పొరపాటు అని. I said, there is no repentance. పశ్చాత్తాపం అనేది లేదు అని చెప్పాను. Many of you know nothing about repentance and restitution. మీలో అనేక మందికి మారు మనసు అంటే ఏంటో తెలీదు, తిరిగి చేయడం అంటే ఏంటో తెలీదు. When you have done evil
and you have borrowed money and promised to pay it back on the 1st of January. మీరు ఏదైనా చెడుకు చేసినా డబ్బు అప్పు తీసుకుని జనవరి 1వ తారీఖు లోపల నేను తిరిగి ఇచ్చేస్తానని వాగ్దానం చేసి What must you do? మీరేం చేయాలి? You must go and return the money by the 1st of January. జనవరి 1వ తేదీకే వెళ్ళి ఆ డబ్బు తిరిగి చేయాలి. If you have not done so, ఒకవేళ అలా చేయలేదు అనుకోండి, మీరు what is the truth in you? మీలో సత్యం అనేది ఏది? There's no truth. సత్యం లేదు. Without truth, there's no religion. సత్యం లేకుండా భక్తి లేదు. One day you say it's God's will, next day you say no. ఒక రోజేమో దేవుని చిత్తం అంటావు, రెండో రోజునేమో లేదండి అంటావు. What, you're playing with the things of God. ఏంటి? దేవుని కార్యాలతో ఆటలాడుతున్నావు అన్నమాట. See, some people are playing with the things of God. కొంతమంది దేవుని కార్యాలతో ఆటలాడుతున్నారు. Here the Lord Jesus says, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, Lord, ప్రభువా, in the 21st verse, 21వ వచనంలో, not every one that saith unto me, Lord, Lord, shall enter into the kingdom of heaven. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ But he that doeth the will of my Father which is in heaven. పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. He who does the will of God. పరలోకమందు నా తండ్రి చిత్తం చేయువాడు. So as we started preaching repentance, పశ్చాత్తాపం, మారు మనసును గురించి మేము బోధించడం ఆరంభించిన తర్వాత, this preaching has been affecting a lot of Western preachers also. ఈ బోధన విధానము పాశ్చాత్య బోధకుల మీద ఎంతో ప్రభావితాన్ని చూపించడం ఆరంభించింది. And I noticed that they are preaching repentance. ఇప్పుడు వారు పశ్చాత్తాపాన్ని బోధిస్తున్నట్టు నేను చూస్తున్నాను. I am so glad about that. దాని విషయమై నేను ఎంతో సంతోషిస్తాను. All right, we have been preaching against corruption in the television. ఈ టీవీ ప్రసారాలలో ఈ యొక్క అక్రమాల గురించి, లంచగొండుతనం గురించి బోధిస్తూ ఉన్నాం. And how these bribes should be returned. ఈ లంచాలు ఎలా తిరిగి చేయాలో Now they are taking it up. ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నారు, దాన్ని కూడా అవలంబిస్తున్నారు. Now there is no hope for a country where the administrators and officers are bribe takers. ఈ ఒక ఆఫీసులో నిర్వాహకులు, అధికారులు లంచాలు తీసుకుంటే దేశానికి ఒక నిరీక్షణే ఉండదు. I do not know how many of you have paid bribes. మీలో ఎంతమంది లంచాలు చెల్లించారో నాకు తెలియదు. If there were no people who would pay the bribe, there would be no bribe taker. లంచాలు ఇచ్చేవాళ్ళు లేకపోతే లంచాలు తీసుకునేవాళ్ళు ఉండరు. So if you have partaken in this abomination, ఈ హేమైన వాటిలో నీవు పాలు పంపులు పొందుంటే you must repent. నువ్వు పశ్చాత్తాపడాలి. And wherever possible, make restitution. ఎక్కడెక్కడ సాధ్యమో అక్కడ తిరిగి ఇచ్చేసేయి. Some people have said to me, the man from whom I took this money is dead. కొంతమంది నాతో చెప్పారు, ఎవరి దగ్గర అయితే నేను డబ్బు తీసుకున్నానో ఆ వ్యక్తి చచ్చిపోయాడండి. I said, go and return the money to the family. నేను అన్నాను, వెళ్ళి ఆ డబ్బు ఆ కుటుంబస్తులకు చెల్లించేయండి తిరిగి. Isn't that just common sense? అది న్యాయమైనటువంటి బుద్ధి కదా అది. But కానీ that covetous mind. ఆ ధనాపేక్షతో కూడిన మనసు, now how does it go with Christ? క్రీస్తుతో ఇది ఎలాగా సరిపోల్తుంది, వెళ్తుంది, నడుస్తుంది? He had no place to rest his head. ప్రభు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని చెప్పబడింది. And he said the foxes have holes, the birds of the air have nests. నక్కలకు బురియలు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయని ప్రభు చెప్పారు. So he didn't run after lands and run after houses. భూముల వెనక, ఇళ్ల వెనక ఆయన పరిగెత్తలేదు. You know, this covetousness and greed. ఈ దురాశ, ఈ ధనాశ, ఈ పేరాశ, I don't know what these people are going to do with their money and with their lands. వాళ్ళ భూములతో, డబ్బులతో ఈ మనుషులు ఏం చేస్తారో నాకు తెలియదు. But that as soon as God begins to hear your prayer,
దేవుడు మీ ప్రార్థన ఆలకించడం ఆరంభించడం What వెంటనే are you praying? నీ ప్రార్థన ఏంటి? Give me this, give me that, give ఇది- me a land, give me a house, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, భూమి ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, give me promotion, give me great education. But This, is that all your prayer? పెద్ద విద్య ఇవ్వండి, లేకపోతే ఉన్నత పదవి, ఇంతేనా నీ ప్రార్థన అంతా? I never prayed such prayer. అలాంటి ప్రార్థన నేను ఎన్నడూ చేయలేదు, Never. ఎన్నడూ చేయలేదు. Give me souls, Lord. ప్రభువా నాకు ఆత్మల్ని ఇవ్వండి, Let me do your will. నీ చిత్తాన్ని నన్ను చేయనీయండి, Take away my pride. నా గర్వాన్ని తీసేయండి. These are my prayers ఇవి నా ప్రార్థనలుగా ఉండినవి from my youth. నా యవ్వన కాలం నుండి కూడా. I want to be like Jesus. యేసు ప్రభువు వలె నేను ఉండాలని కోరాను, That's all. అంతే. Not all these worldly prayers. ఈ లోక సంబంధమైన ప్రార్థనలు ఇవన్నీ కాదు. So, 21st verse. 21వ వచనంలో, Not everyone that said to me, Lord, Lord, shall enter into the kingdom of heaven, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ but he that doeth the will of my Father which is in heaven. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. Many will say to me in that day, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, Lord, Lord, ప్రభువా ప్రభువా, have we not prophesied in your name, మేము నీ నామమున ప్రవచింపలేదా? and in your name have cast out devils, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? and in your name done many wonderful works? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? See, the devil can simulate all these things. దయ్యాలు కూడా వీటన్నిటిని ఇలాగే చేయగలదు, నటించగలదు. Magicians also do some magical works. మాంత్రికులు కూడా కొన్ని మంత్ర సంబంధమైన కార్యాలు చేయగలరు. Some people use the power of demons, కొంతమంది దయ్యం శక్తులను వాడుతారు, and they perform some miracle. కొన్ని అద్భుతాలు కూడా చేస్తారు. And so, కాబట్టి they are not necessarily from God. అవి దేవుని దగ్గర నుండే వచ్చి ఉండవలసింది కాదు, వచ్చి ఉండేవి కాదు. See, suddenly some women in particular, ముఖ్యంగా అకస్మాత్తుగా కొంతమంది స్త్రీలు they begin to say, I got this vision. ఈ దర్శనం వచ్చిందండి అని అడ్డ ప్రారంభిస్తారు. This girl is going to marry that boy. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని వివాహం చేసుకోబోతుంది. That's not your business. అది నీ పని కాదు. See, some people are marriage brokers. కొంతమంది వివాహాలు ఏర్పాటు చేసి బ్రోకర్ లాగా పనిచేస్తారు. I don't know what commission they take. వాళ్ళు దానికి ఏమి తీసుకుంటారో డబ్బు నాకు తెలియదు, కానీ before a girl is ready and a boy is ready to do God's will, దేవుని చిత్తం చేయడానికి ఒక అమ్మాయి అబ్బాయి సిద్ధంగా ఉండక ముందే they tell him, వాళ్ళతో చెప్తారు, I had this guidance. ఈ నడిపింపు నాకు వచ్చింది. So what happened? ఏం జరుగుద్ది? The boy loses his balance altogether. ఈ కుర్రాడు పూర్తిగా సమతలాన్ని పోగొట్టుకుంటాడు. You know, these are all tricks of the devil. ఇవన్నీ దయ్యం యొక్క తంత్రాలు. The Lord says, I never knew you. ప్రభు అంటే నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను. 23rd verse. 23వ వచనంలో, And then will I profess unto them, I never knew you. అప్పుడు నేను మేము ఎన్నడూ ఎరుగను. Depart from me, you that work iniquity. అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండిని వారితో చెప్పుదును. Look at that. అది చూడండి. So, కాబట్టి we must be watchful that we don't get under the influence of such wrong spirits. అలాంటి తప్పైనటువంటి ఆత్మల యొక్క ప్రభావితం కింద మనం వెళ్ళకుండా జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. The Spirit of God must be tested, or these spirits must be tested by the Word of God. ఈ ఆత్మల్ని దేవుని వాక్యం ద్వారా మనం పరిశీలించి చూసుకోవాలి. Is this according to the Word of God? ఇది దేవుని వాక్యానుసారమైందా? Do we see any woman saying such things in the Bible? బైబిల్లో ఏ స్త్రీ అయినా అలాంటి విషయాలు చెప్పిందా? Do we see any such man? అలాంటి పురుషులు ఎవరన్నా చూసామా బైబిల్లో? That's all. అంతే.
If it's not in the scriptures, అది లేఖనాల్లో లేకపోతే oh, it's dangerous. అది అపాయకరమైంది. The Bible says, బైబిల్ ఏం చెప్తుందంటే, try the spirit, ఆత్మలను పరీక్షించి చూడండి, పరిశీలించి చూడండి, whether they are of God. అవి దేవుని దగ్గర నుండా. You know, it is very sad that we are witnessing today some men who have become great preachers suddenly collapsing. ఒకప్పుడు పెద్ద బోధకులుగా ఉండినటువంటి వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం అలాంటివి చూస్తూ ఉన్నాం. అది చాలా విచారం. See, we must not ever rejoice in such things. అలాంటి వాటి యందు మనం ఎన్నడూ ఆనందించకూడదు. Oh, when we see another fall, ఎవరైనా పడిపోవడం మనం చూసినప్పుడు we must tremble. మనం వణకాలి. You see, and we must say, Lord, let me stand for you. మనం అనాలి, ప్రభువా నేను నీ కొరకు నిలబడనివ్వండి. I must be faithful to you. నేను నీకు నమ్మకంగా ఉండాలి. See, some of you మీలో కొంతమంది come, see, many of us come from agricultural background. మనలో అనేక మంది వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళు. Poor homes, humble homes. పేద గృహాలు, దీనమైన ఇళ్ళు. Our values are money and lands. మన విలువలంతా డబ్బు, భూములు. Suppose somebody comes and offers to you 10 crores. ఎవరైనా వచ్చి 10 కోట్లు ఇస్తామని చెప్పారనుకోండి. Oh, it has an appeal. దాని మీద కొంచెం ఆకర్షణ ఉంటుంది, ఆశ ఉంటుంది, అది ఒక ప్రభావం చూపిస్తుంది. You know, something says to you, this is God's will. ఎవరో ఏదో నీతో చెప్తుంది, ఇది నీ దేవుని చిత్తము అని. One of my friends, నా స్నేహితుల్లో ఒక అతను, who should have done great things for God, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి ఉండవలసిన వాడు, he became a medical doctor. ఒక డాక్టర్గా అయ్యాడు. Excellent young man. మంచి ప్రవీణుడైనటువంటి యవనస్తుడు. But I did not know that he was receiving some money for his education. ఆయన విద్య కొరకు కొంత డబ్బు ఎక్కడి నుండో తీసుకున్నాడన్న సంగతి నాకు తెలియదు. From another big doctor. ఇంకో పెద్ద డాక్టర్ దగ్గర నుండి. And the arrangement was that eventually he should marry his daughter. వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఏంటంటే తర్వాత వాళ్ళ అమ్మాయిని చేసుకోవాలి అని, చేసుకుంటాడు అని ఒప్పందం. But కానీ that affected his output, his spiritual life. అది ఆయన ఆత్మీయ జీవితం మీద ఎంతో కీడు చూపించింది. It was very sad. ఎంతో విచారం. When I heard that he had died, ఆయన మరణించాడని నేను విన్నప్పుడు I felt so sad. నాకెంతో విచారం అయింది. One young man ఒక్క యవనస్తుడు who should have done great things for God, దేవుని కొరకు గొప్ప వాటిని చేయవలసి ఉండేవాడు, losing his life's fruit. ఆయన జీవితం యొక్క ఫలాన్ని కోల్పోవడం. My dear people, నా ప్రియులారా, you may be most ordinary young people, మీలో చాలా సర్వసాధారణమైన యవనస్తులై ఉండొచ్చు మీరు. but God has great things for you. మీ కొరకై దేవుని గొప్ప కార్యాలు కలిగి ఉన్నారు. As I said last night, you should be a river of living water. రాత్రి నేను చెప్పినట్లు మీరు జీవ నదిగా ఉండి ఉండవలసిన వారు. During this last 10 days, ఈ గత 10 రోజులుగా I have been crossing the big rivers. పెద్ద నదులు నేను దాటుతా ఉండినాను. And it is simply amazing అది ఎంతో ఆశ్చర్యం. how those 2 rivers have meant so much for this state. ఈ రాష్ట్రానికి ఆ 2 నదులు ఎంతో ప్రయోజనకరంగా ఉండడం. And the whole countryside is green and beautiful. ఆ వైపంతా కూడా ఎంతో పచ్చగా ఉండడం, సౌందర్యంగా. And so many have prospered and found their livelihood. ఎంతో మంది అభివృద్ధి చెంది వారి జీవన విధానాన్ని కనుగొన్నారు, జీవనోపాధిని. I do not know how much should come out of just you young people and some of you families. యవనస్తులైనటువంటి మీలో నుండి, మీ కుటుంబంలో నుండి ఎంత రావాల్సి ఉండిందో నాకు తెలియదు. You see, it's very unfortunate when you have a small ceiling
మీ ఏదో ఒక చిన్న ముద్ర వేసుకుని ఉండడం చాలా దురదృష్టం. Sealing. ఏదో చిన్న కప్పు అది కలిగి ఉండడంలో సంతోషపడ్డాం, అది చాలా దురదృష్టకరం. There is a phrase, the sky is the limit. ఆకాశమే దానికి అంతం లేదని ఒక మాట ఉంది. That is, when Jesus takes hold of you, క్రీస్తు ప్రభు నిన్ను పట్టుకున్నప్పుడు such blessing comes out of you. అలాంటి దీవెన నీలోండి బయటకు వస్తుంది. When you do the will of God. దేవుని చిత్తాన్ని చేసినప్పుడు. So what did Jesus say about these people? ఈ ప్రజల విషయం యేసు ప్రభు ఏం చెప్పారు? They said, we have done wonderful work. వాళ్ళేమో అద్భుత క్రియలు మేము చేసామని వాళ్ళు అంటున్నారు. But Jesus said, యేసు ప్రభు అన్నారు, I never knew you. మీరు ఎవరో నేను ఎన్నడూ ఎరుగును. My dear people, నా ప్రియులారా, I have a consciousness. నాకు మనస్సాక్షం. I have a consciousness. ఒక గ్రహింపు. నాకు ఒక గ్రహింపు ఉంది. What is that? ఏంటి ఆ గ్రహింపు? God knows that I am here. నేను ఇక్కడ ఉన్నాను అన్న సంగతి దేవునికి తెలుసు. God knows that I am facing these difficult circumstances. ఈ క్లిష్టమైన పరిస్థితులను నేను ఎదుర్కొంటున్నాను అని దేవునికి తెలుసు, దేవుడు ఎరుగును. The Lord Jesus taught your heavenly Father knoweth. యేసు ప్రభు ఏం నేర్పించారంటే మీ పరలోకపు తండ్రికి తెలుసు. Matthew 6th chapter. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 7th verse. When you pray, use not vain repetition. 7వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. Nowadays there is a big practice. ఈ దినాల్లో ఒక పెద్ద అలవాటు ఒకటి ఉన్నది. What is that? ఏంటి అలవాటు? Oh, Stuti, saying, you don't even let the other person pray. ఇతరులను కూడా ప్రార్థించనివ్వరు, ఊరికే స్తుతి అంటా ఉంటారు. In the middle of your prayer, నీ ప్రార్థన మధ్యలో when somebody is praying for you, నీ కొరకు ఎవరో ప్రార్థిస్తుండనప్పుడు you begin to say your repetitions. అలా తిరిగి అలా చెప్పడం ఆరంభిస్తాం. Now to praise God is a wonderful thing. దేవుని స్తుతించడం అనేది ఒక అద్భుతకరమైన విషయం అనుకోండి. But కానీ we praise him for specific reason. ప్రత్యేకమైన కారణాల విషయమే దేవుని మనం స్తుతిస్తాం. Lord, you have done this thing. ప్రభువా ఈ కార్యం మీరు చేశారు. Lord, your word never failed. ప్రభువా నీ వాక్యం ఎన్నడూ ఓడి తప్పిపోదు. We praise you. నీకు వందనములు స్తుతిస్తున్నాం. Lord, you have said, they that do your will abide forever. మీరు అన్నారు నీ చిత్తం చేయవారు అలా నిలిచి ఉంటారు అని. We praise you. దాని విషయమై నిన్ను స్తుతిస్తున్నాం. For the blood which you shed for us. నా కొరకై మీరు చిందించిన రక్తం విషయం. We praise you. నిన్ను స్తుతిస్తున్నాము. For your risen power. నీ పునరుద్ధాన శక్తి కొరకు. Yes, I praise God for everything. సమస్త విషయమై నేను దేవుని స్తుతిస్తాను. But కానీ we praise him for many specific reasons. ప్రత్యేకమైన కారణాల విషయమే దేవుని స్తుతిస్తాము. We are not like the heathen. మనం అన్యజనుల వలె లేము. See, sometimes when I try to pray for someone, ఎవరి కోసమైనా నేను ప్రార్థన చేయడానికి ఆశించినప్పుడు they are saying నేను అలా ప్రార్థన చేస్తున్నప్పుడు మేము వాళ్ళు ఇలా స్తోత్రం అంటూ ఉంటారు. I can't even pray. నేను ప్రార్థించలేను కూడా ఆ వ్యక్తి కొరకు. See, I am used to quiet and concentration. నేను మౌనముగా అలాగా ఒక కార్యం మీద మనసు పెట్టి ఎప్పుడు ప్రార్థిస్తాను. Some people think loud noise is religion. కొంతమంది అనుకుంటారు పెద్ద శబ్దాలు చేయడం భక్తి అనుకుంటారు. No. లేదు. There's no value in big shouting and loud noise. పెద్ద శబ్దాలు కేకలు వేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. So, కాబట్టి Jesus said, యేసు ప్రభువు అన్నారు, don't use vain repetitions వ్యర్థమైన మాటలు మాట్లాడకండి as the heathen do, అన్యజనులు చేసినట్లు, because they think they will be heard for much speaking. అలాగ తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. Your Father knoweth what things you have need of before you ask him. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. But
In this manner pray. కానీ ఇలాగ ప్రార్థన చేయడి. Our Father who art in heaven, పరలోకమున్న మా తండ్రి, hallowed be your name. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. You see, one of the marks of a true conversion. నిజమైన మారు మనసుకు కొన్ని గుర్తులు ఏంటంటే, What is that? ఏంటది? You want to hallow the name of Jesus. యేసు ప్రభు యొక్క నామాన్ని మహిమపరచాలని కోరుతావు. Wherever you are, నువ్వు ఎక్కడ whatever surroundings. ఎలాంటి పరిసరాల మధ్యలో ఉన్నప్పటికీ. Now I find many of our young fellows going to other countries. ఇతర దేశాలకి మన అబ్బాయిలు అనేక మంది వెళ్ళడం నేను చూస్తున్నాను. Some of them, their religion lasts 6 months. వారిలో కొంతమంది భక్తి ఒక 6 నెలలు నిలబడుతుంది అక్కడ. That's all. అంతే. Now soon they are conditioned by the surroundings. బహు త్వరితంగానే ఆ పరిస్థితులకి వాళ్ళు లొంగిపోతున్నారు, లోబడిపోతున్నారు. Circumstances don't govern us. మనం ఉన్నటువంటి పరిస్థితులు మనం నిలబడి చెయ్యు. We must produce the atmosphere for God. దేవుని కొరకై మనము అలాంటి వాతావరణాన్ని సృష్టించాలి. There is a work which the young people of this fellowship should do. ఈ సహవాసం యొక్క యవనస్తులు చేయగలిగిన ఒక పని ఉంది, చేసే ఒక పని ఉంది. Wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ the name of Jesus must be hallowed. యేసు ప్రభు నామం మహిమపరచబడాలి. You know, people must not say this is a mad girl, she follows some religion. ఎవరు ఈ పిచ్చి పిల్ల ఏదో ఒక మతాన్ని భక్తిని వెంబడిస్తుందని చెప్పకూడదు. This boy has lost his head. ఈ అబ్బాయి తన great opportunities he's losing. ఎన్నో మంచి తరుణాలు పోగొట్టుకుంటున్నాడు. He says God's will, I'll do God's will. దేవుని చిత్తం అంటే చేస్తానంటాడు, దేవుని చిత్తం చేస్తానంటాడు. See, from beggary, from poverty, భిక్ష వెతుకునే స్థితి నుండి suddenly you get a big salary. అకస్మాత్తుగా పెద్ద జీతం వస్తుంది నీకు. What do you think? ఏమనుకుంటాను? Oh, this money, this salary, ఈ జీతం, ఈ డబ్బు, oh, it's great. ఇది చాలా గొప్ప. America is great. అమెరికా గొప్ప. You see, friends, చూడండి స్నేహితులారా, when I saw certain preachers, Pentecostal preachers, నేను కొంతమంది పెంతెకోస్తు బోధకులు చూసినప్పుడు I said there's something which is hidden. ఏదో దాచబడింది, ఏదో ఉంది అని నేను అంట. And soon it came out that some of those television preachers, అది త్వరలోనే అది బయటపడతా ఉండింది. ఆ టీవీ ప్రసారంలో బోధించే ఆ బోధకుల్లో ఉండి either their wives were very worldly, వారి భార్యలైనా బహు లోకస్తులై ఉండాలి. and some of them had even sexual perversion. వారిలో కొంతమందికి లైంగిక వక్ర బుద్ధి ఉండుంటాయి. Now when I heard them, నేను వారు విన్నప్పుడు వారిని గురించి I said there's something missing here. ఇక్కడ ఏదో ఒకటి కొరతగా ఉంది అని నేను అంట. But కానీ because of money, everybody said, oh, they're great preachers. డబ్బు బట్టి అందరూ పెద్ద పెద్ద బోధకులు అని. It's not money, friends. డబ్బు కాదు స్నేహితులారా. I never ran after money. డబ్బు వెనకాల నేను ఎన్నడూ పరిగెత్తలేదు. I never ran after lands or property. భూములు ఆస్తులు వెనకాల నేను ఎన్నడూ పరిగెత్తలేదు. If I had done so, నేను అలా చేసి ఉండుంటే I would have become a fake and a deceiver long ago. ఎప్పుడో నేను ఒక మోసగాడిని, ఒక తప్పైనటువంటి బోధకుడిగా ఉండేవాడిని. But కానీ some of you మీలో కొంతమంది are not discerning. మీకు ఏ విధమైన విచక్షణ జ్ఞానం ఉండడం లేదు. See, does this girl have the depth to change the atmosphere in that country? ఆ దేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చగలిగేటటువంటి లోతు ఈ అమ్మాయికి ఉందా? Does my son have the power? Has he got the character
to withstand all these worldly pressures? ఈ లోక సంబంధమైన ఒత్తిళ్లన్నిటిని ఎదిరించి నిలబడగలిగేటటువంటి గుణం నా కొడుకుందా? I told one of my sons, నా కుమారులో ఒక అబ్బాయితో చెప్పాను, hey, if you went to China, నువ్వు చైనాకి వెళ్తే your faith would be so much stronger. అప్పుడు నీ విశ్వాసం ఇంకా ఎంతో బలంగా పడుతుంది. You are not learning faith. విశ్వాసం నేర్చుకోవడం లేదు. You are only learning technology and the pressures of your company. నువ్వు సాంకేతిక నిపుణత్వం లేదా నీ కంపెనీ వారి నుండి వచ్చే ఒత్తిడినే నేర్చుకుంటున్నావు. Yes, when you work for a company, you are expected to work very hard. ఓ కంపెనీ కోసం పని చేసినప్పుడు కష్టపడి పని చేయాలని ఎదురు చూస్తారు. And some of them work so hard. వాళ్ళు కొంతమంది ఎంతో కష్టించి పని చేస్తారు. By Friday evening, they are finished. శుక్రవారం సాయంత్రానికి అంతే వాళ్ళ శక్తి అంతా పోద్ది. The company has got all their strength. ఆ కంపెనీ వాళ్ళ శక్తి అంతా తీసేసుకుంటారు. And so Saturday, Sunday, శనివారం ఆదివారం you're so tired. ఎంత అలసిపోతావు. See, friends, చూడండి స్నేహితులారా, God has given us a discipline. దేవుడు మనకు క్రమశిక్షణ ఇచ్చాడు. To seek first God's kingdom. దేవుని రాజ్యాన్ని మొదట వెతకమని. That rule was just imprinted into my heart as a young fellow. యవనస్తుడు గాని ఆ నియమము నా హృదయంలో అలా ముద్రించబడింది. Don't seek the things of the world. Seek first God's kingdom. లోక సంబంధమైన మొదట వెతకండి, దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి. God will take care of the rest. మిగతా కార్యాలన్నీ ప్రభు చూసుకుంటారు. Now I have a great confidence. నాకు ఇప్పుడు ఎంతో నమ్మకం ఉంది. Your heavenly Father knoweth, He will take care of it. మీ పరలోకపు తండ్రికి తెలుసు, ఆయన చూసుకుంటాడు. So I don't get worried and flustered. నేను ఏ విషయంలో కూడా నేను అలా చింతించను, తొందరపడను. But you know the worry of people today. ఈ దినాల్లో మనుషుల యొక్క చింత అంతా ఏంటి? Oh, they are so worried. ఎంతో చింతపడతారు. Worried of this, worried of that. దీని విషయం దాని విషయమే చింతిస్తూ ఉంటారు. And some people think, కొంతమంది అనుకుంటారు, oh, brother Joe will forget me. జో గారు నన్ను మర్చిపోతారు. Who is brother Joe? జో గారు ఎవరో? Yeah, the foolish young man. That was what I was. నేను ఒక బుద్ధిహీనుడైన యవనస్తుడిగా ఉండినాను. అలాగా. Will God forget you? దేవుడు నిన్ను మర్చిపోతాడా? Never. ఎన్నడూ మర్చిపోడు. God will never forget you. దేవుడు ఎన్నడూ మర్చిపోరు. But కానీ in this Lord's Prayer, ఈ ప్రభు ప్రార్థన, పరలోక ప్రార్థనలో the first item is మొదటి విషయం ఏంటంటే bringing a holy atmosphere around you. నీ చుట్టూ ఒక పరిశుద్ధమైన వాతావరణాన్ని కలుగజేసుకోవడం. Hallowed be your name. నీ నామం మహిమపరచబడును గాక. See, my heart is just grieved so deeply. నా హృదయం ఎంతో లోతుగా దుఃఖపడతా ఉంది. How can these people worship a monkey? ఈ ప్రజలు ఎలాగో కోతిని ఆరాధించగలరు? All right, take 4 monkeys and say, I will keep these monkeys in my garden. 4 కోతులు తీసుకుని మా తోటలో ఈ కోతులు పెడతాను అని చెప్పండి. ఇది మా దేవుళ్ళు కదా. ఇవి మా దేవుళ్ళు కదా. నాకు తోటను కాపలి కాస్తారు. తోటను కాపలి కాస్తాయి. Will you see any fruit in that garden? ఆ తోటలో ఏదైనా ఫలం ఉంటుందా, మిగులుతుందా? I can't understand how people worship a monkey. కోతిని ఎలా ప్రజలు ఆరాధించగలరో నాకు అర్థం కాదు. What? ఏంటి? No. See, what is our Christian light? మన క్రైస్తవ వెలుగు It's not spreading. అది విస్తరించడం లేదు. People are not able to see the difference between Jesus Christ and a monkey. కోతికి యేసు ప్రభుకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు చూడలేకపోతున్నారు. Why? ఎందుకు? Because of your lack of spirituality and spiritual depth, and my lack of spiritual depth. నీలో క్రైస్తవ ఆత్మీయత లోతు, ఆత్మీయత లేకపోవడం, నాలో ఆత్మీయత లోతు లేకపోవడాన్ని బట్టి People in this country should have been afraid. ఈ దేశంలో ఉన్న ప్రజలు భయపడి ఉండవలసిన వారు. What is this? We are worshipping animals. ఏంటిది? మేము జంతువులను ఆరాధిస్తున్నాం. When there is Jesus. యేసు ప్రభు ఉండగా
this perfect Savior. ఈ పరిపూర్ణుడైనటువంటి ఈ రక్షకుడు. See, we have not been a blessing to this country. ఈ దేశానికి మనం ఒక దీవెనగా లేము. We must repent. I must repent. మనం పశ్చాత్తాపడాలి. నేను పశ్చాత్తాపడాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Oh loving Father, ఓ ప్రేమ గల తండ్రి, what is this darkness? ఈ చీకటి ఏంటి? No repentance, no restitution. పశ్చాత్తాపం లేదు, తిరిగి చేయడం లేదు. The government even afraid to investigate its own officers or ranks. సొంత అధికారుల్ని, పనిచేసే వాళ్ళని పరిశోధించడానికి ప్రభుత్వాలు భయపడుతున్నాయి. And the big thieves who have stolen so much from the exchequer are not even thrown in prison. ఆ ధనగాను దొంగిలించినటువంటి పెద్ద దొంగల చెరసాల్లో కూడా పెట్టడం లేదు. Oh God, ఓ దేవా, let this consciousness grow in this country. ఈ దేశంలో ఈ గ్రహింపు ఎదగనివ్వండి. The false balance will never bring prosperity. తప్పుడు త్రాసులు ఎన్నడూ అభివృద్ధిని తేలేవు. Lying and deceiving will never bring prosperity. అబద్ధము, మోసము ఎన్నడూ అభివృద్ధిని తేలేదు అని. Oh God, have mercy upon us. ఓ దేవా, మమ్మల్ని కరుణించండి. Save us, save us, save us from being spiritual dwarfs. ఈ ఆత్మ సంబంధమైన మరుగుజ్జుల తనం నుండి మమ్మల్ని రక్షించండి, రక్షించండి, రక్షించండి. Give true bhakti to these dear people. ఈ ప్రియులైన వారికి నిజమైన భక్తినివ్వండి. We don't want a big show. పెద్ద ఆడంబరం మాకొద్దు. Give to us reality, వాస్తవాన్ని మాకు దయచేయండి. that we may be like Jesus. మేము యేసు ప్రభు వలె ఉండునట్లు We ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము. Amen.